హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఈరోజు మార్కెట్స్ చూసుకున్నట్టయితే మనకి కన్సాలిడేషన్ ఫేజ్లో కాస్త పాజిటివ్నెస్తో అయితే కనిపించాయి. సో సేమ్ ఏ రేంజ్లో అయితే ఓపెన్ అయ్యాయో అదే రేంజ్లో క్లోజ్ అవ్వడం కనిపించింది. సెన్సెక్స్లో కాస్త నెగిటివ్ ఉన్నప్పటికీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది కాస్త పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే కనిపించింది. రేపు థర్స్డే వీక్లీ ఎక్స్పైరీ ఉంది, August 6th. సో రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ ఇండియా బ్యాంక్, అలాగే క్యాడిలా హెల్త్ కేర్, జ్యోతి ల్యాబ్స్, Naukri.com యొక్క పేరెంటల్ కంపెనీ అయిన ఇన్ఫోఎడ్జ్, ఎయిర్టెల్, జాగ్వర్స్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ న్యూస్ని అయితే దీంట్లో చూద్దాం. సో దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 14,000 crore వర్త్ ఉండే ఫండ్ రైజింగ్ అయితే ఈరోజు చేయడం జరిగింది QIP ద్వారా, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా. 10,000 crore వర్త్ ఉండే NCDs, నాన్ కన్వర్టేబుల్ డిబెంచర్స్ ద్వారా 10,000 crores, అలాగే 4 crores వర్త్ ఉండే వారెంట్స్ని అయితే ఇష్యూ చేయడం జరిగింది. వీటిని డైరెక్ట్గా డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్కి 2,200 స్ట్రైక్ ప్రైస్లో సేల్ చేయడం జరిగింది. ఇండస్ ఇండియా బ్యాంక్ చూసుకున్నట్టయితే 3,286 crores వర్త్ ఉండే ప్రిఫరెన్షియల్ షేర్స్ ఇష్యూని అయితే చేయడం జరిగింది. సో దీంట్లో 524 పర్ షేర్గా దీన్ని డిసైడ్ చేయడం జరిగింది. దీంట్లో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ని చూసుకున్నట్టయితే హిందూజా గ్లోబల్, హిందూజా క్యాపిటల్ 298 crores, హిందూజా ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ 493 crores, రూట్ వన్ ఆఫ్షోర్ ఇది ఆల్రెడీ దీని యొక్క ప్రమోటర్ అనమాట. సో దీని యొక్క ఫండ్ అనేది 560 crores ఇన్వెస్ట్ చేయడం జరిగింది. రూట్ వన్ ఫండ్ 375 crores, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ అనేది 850 crores, టీఐసి 300 crores, ఏఐఏ అనే కంపెనీ 410 crores దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఈరోజు గవర్నమెంట్ అనేది ఏసీస్ని, ఇంపోర్ట్ చేసుకునే ఏసీస్ పైన 20% నుంచి 30% వరకు కస్టమ్ డ్యూటీని అయితే కమింగ్ 5 yearsకి పెంచడం జరిగింది. దాని గురించిన అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అలాగే ఏసీ కాంప్రెసర్స్ పైన కూడా 12.5% ఇంతకుముందు కస్టమ్స్ డ్యూటీ ఉండేది, దాన్ని 20% వరకు పెంచడం జరిగింది. సో ఇది కేవలం ఆత్మనిర్భర్లో భాగంగా లోకల్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్ని ఎంకరేజ్ చేయడానికి, డొమెస్టిక్ యొక్క సేల్స్ని పెంచడానికి అని చెప్పేసి అయితే గవర్నమెంట్ ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో దీనివల్ల కమింగ్ డేస్లో ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయిన వోల్టాస్, వర్ల్పూల్, అంబర్ ఇట్లాంటి కంపెనీస్ యొక్క ప్రైస్ అనేది పెరిగే అవకాశాలు ఉంది. ప్రాఫిట్స్ అనేవి కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇన్ఫో ఎడ్జ్కి సంబంధించిన న్యూస్ చూసుకున్నట్టయితే ఇది 1,875 crores వర్త్ ఉండే షేర్స్ని అయితే, అంటే ఫండ్ అయితే ఇది రేస్ చేయడం జరిగింది. 3,177 పర్ షేర్గా ఎస్టర్డే August 4th రోజున ఇది సేల్ చేయడం జరిగింది QIPs ద్వారా, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా. సో దీని యొక్క బ్రాంచెస్, మీరు దీని యొక్క సబ్సిడరీస్ చూసినట్టయితే Naukri.com అనేది కూడా దీని యొక్క కంపెనీయే. అలాగే జీవన్సాథీ.com, 99acres.com, శిక్ష.com, సో ఇలాంటి వాటన్నింటి యొక్క పేరెంటల్ కంపెనీ అనమాట. సో ఇది ఏం చెప్పింది అంటే దీని యొక్క ఎగ్జిస్టింగ్ బిజినెస్ గురించి కాదు ఈ ఫండ్ రైజింగ్ అనేది, కమింగ్ డేస్లో న్యూ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడానికి ఈ ఫండ్స్ని యూజ్ చేయబోతున్నాము అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఇన్ఫో ఎడ్జ్ కంపెనీ అనేది చాలా మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. ప్రజెంట్ ఈ రోజు చూసుకున్నా కూడా 5% వరకు ర్యాలీ తీయడం జరిగింది. 3,353 రూపీస్లో ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. సో లాస్ట్ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి చూసుకున్నట్టయితే ఇది 65% ర్యాలీ అయితే తీయడం జరిగింది. సో దీన్ని మన ప్రీవియస్ వీడియోస్లో March 26th చేసిన వీడియోలో 5 బెస్ట్ లో డెట్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అని చెప్పేసి అయితే ఒక వీడియో చేయడం జరిగింది. మార్కెట్ పతనంలో కొనాల్సిన 5 మంచి మార్కెట్ దిగ్గజాలు అని చెప్పేసి. దాంట్లో ఇన్ఫో ఎడ్జ్ యొక్క రికమెండేషన్ ప్రైస్ చూసినట్టయితే అప్పటికే 10% ర్యాలీలో ఉన్నప్పుడు 2,028 రూపీస్లో దీన్ని మన వీడియోలో అయితే రిఫర్ చేయడం జరిగింది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే 3,353 రూపీస్ వరకు పెరగడం జరిగింది. సో 65% ప్రాఫిట్స్ అనేవి మనకి March 26 నుంచి ఇప్పటి వరకు అయితే దీంట్లో కనిపించడం జరిగింది. సో దీంట్లో మిగతా కంపెనీస్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. ఒకసారి ఆ వీడియో చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్ అనేది కాస్త అండర్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంది, కాకపోతే మిగతా అన్ని కంపెనీస్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాడిలా హెల్త్ కేర్ గురించి మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. సో దీని యొక్క రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. 303 crores జూన్ 2019 క్వార్టర్లో మనకి ప్రాఫిట్స్ అనేది చూపించిన కంపెనీ. ప్రజెంట్ ఈ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 49.5% పెరగడం జరిగింది. 454 crores ప్రాఫిట్స్ని చూపించడం జరిగింది. అలాగే రెవెన్యూ కూడా 4.1% పెరగడం జరిగింది. 3,496 crores నుంచి 3,640 crores వరకు. సో ఇది
ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 350 పాయింట్స్ అయితే పెరగడం కనిపిస్తుంది. జ్యోతి ల్యాబొరేటరీస్ని నిన్న కూడా మనం వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. నిన్న 5% వరకు ర్యాలీ తీసింది, ఈరోజు 8% వరకు ర్యాలీ తీయడం జరిగింది. సో దీని యొక్క ప్రాఫిట్ చూసుకున్నట్టయితే 63% వరకు పెరగడం జరిగింది. ప్రీవియస్ సేమ్ Q1 2020 ఫైనాన్షియల్ ఇయర్ 2020లో చూసినట్టయితే 30.6 crores నెట్ ప్రాఫిట్ చూపించిన కంపెనీ, సిఎన్బిసి టీవీ పోల్ ప్రకారం 30.6 crores ప్రాఫిట్ చూపిస్తుంది అనుకున్న కంపెనీ 63.4% పెరగడం జరిగింది. ప్రాఫిట్ అనేది 50 crores చూపించడం జరిగింది. రెవెన్యూ చూసుకున్నట్టయితే కేవలం 360 crores వస్తుంది అని చెప్పేసి సిఎన్బిసి టీవీ 18 ఫోన్లో ఎక్స్పెక్టేషన్స్ చేయడం జరిగింది. సో దాన్ని మించి 20% వరకు అప్పర్ సైడ్లో 432 crores వరకు మనకి రెవెన్యూ కూడా చూపించడం జరిగింది. రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి జ్యోతి ల్యాబొరేటరీస్ అనేది. సో ఫర్దర్గా దీంట్లో కూడా మంచి ప్రైస్ అప్రిషియేషన్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. భారతీ ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్టయితే ఈరోజు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అమెజాన్కి సంబంధించిన క్లౌడ్ సర్వీసెస్ని డ్రైవ్ చేయడానికి డిజిటల్ గ్రోత్లో పార్టిసిపేట్ అవ్వడానికి ఈ కంపెనీస్తో అమెజాన్తో ఇది టైఅప్ అవుతుంది అని చెప్పేసి, సో భారతీ ఎయిర్టెల్ అనేది అమెజాన్కి క్లౌడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయబోతుంది అని చెప్పేసి, సో ఇది కమింగ్ డేస్లో భారతీ ఎయిర్టెల్కి మంచి గుడ్ న్యూస్ అవ్వచ్చు. సో టాటా మోటార్స్కి సంబంధించిన JLR జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ, యూకే బేస్డ్ కంపెనీ అయిన ఈ కంపెనీ యొక్క జూలై ఆటో సేల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ జూలై మంత్కి 6,668 యూనిట్స్ సేల్ చేస్తే ప్రజెంట్ జూలైలో 8,476 యూనిట్స్ని సేల్ చేయడం జరిగింది. 27% గ్రోత్ అయితే మనకి ఆటో సేల్స్లో కనిపించింది. సో ఇది చాలా మంచి పాజిటివ్ న్యూస్ అనమాట. అలాగే FIDI డాటా చూసుకున్నట్టయితే FIS వచ్చేసి 60 crores నెట్ సెల్లర్గా ఉంటే క్యాష్ సెగ్మెంట్లో, DIS వచ్చేసి 425 crores నెట్ సెల్లర్గా ఉన్నారు. ఇండెక్స్ ఫ్యూచర్లో చూసినా, ఇండెక్స్ ఆప్షన్స్లో చూసినా, స్టాక్ ఫ్యూచర్స్లో చూసినా FIS అయితే నెట్ సెల్లర్గా ఉన్నారు. 528 crores ఫ్యూచర్స్లో, 720 crores ఆప్షన్స్లో, స్టాక్ ఫ్యూచర్స్లో 367 crores అయితే సేల్ చేయడం జరిగింది. స్టాక్ ఆప్షన్స్లో 45 crores వర్త్ ఉండే షేర్స్ని బై చేయడం జరిగింది. ఇండియా VIX చూసుకున్నట్టయితే 23.57గా ఉంది, 1.1% తగ్గిందనమాట. సో సెన్సెక్స్ అనేది ఈరోజు 24 పాయింట్స్ లాస్ అయితే, నిఫ్టీ అనేది కేవలం 6 పాయింట్స్ అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అనేది కేవలం 19 పాయింట్స్ అప్పర్ సైడ్లో, అంటే ఆల్మోస్ట్ సేమ్ రేంజ్లో, ఏ రేంజ్లో అయితే ఓపెన్ అయ్యిందో మార్కెట్ అనేది ఎస్టర్డే ఏ రేంజ్లో అయితే క్లోజ్ అయిందో అదే రేంజ్లో ఈ రోజు కూడా క్లోజ్ అవ్వడం అయితే మనకి కనిపిస్తుంది. సో నిఫ్టీ చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ 11,095 నుంచి ఈరోజు గ్యాప్ అప్లో ఓపెన్ అయింది 11,155 రేంజ్లో. సో హైయెస్ట్ ప్రైస్ వరకు మార్నింగ్ 1 అవర్ చూసుకున్నట్టయితే 11,225 వరకు వెళ్ళింది. కాకపోతే అక్కడ సస్టైన్ కాలేకపోయింది. 11,200 లెవెల్స్ నుంచి మళ్ళీ మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. ఫర్దర్ ఫాలింగ్ అనేది 11,064 వరకు వెళ్ళి ఫైనల్గా క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 11,100 లెవెల్లో కనిపిస్తూ ఉంది. సో 11,000 స్ట్రైక్ ప్రైస్ని అయితే బ్రేక్ చేయనంత వరకు బ్యాంక్ నిఫ్టీ 50లో స్ట్రాంగెస్ట్ మూమెంట్ ఉండే ఛాన్సెస్, అంటే బుల్లిష్ సైడ్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది ఇంకా అప్పర్ ట్రెండ్లోనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఎస్టర్డేస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. 21,000లో మనకి స్ట్రైక్ ప్రైస్ దగ్గర 21,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర స్ట్రాంగెస్ట్ బయ్యర్స్ ఉన్నారు అని చెప్పేసి. ప్రజెంట్ చూసుకున్నట్టయితే 21,500 లెవెల్స్లో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనేది ఈరోజు కనిపించడం జరిగింది. సో దాన్ని చార్ట్లో చూద్దాం. ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ అయిన 490 లెవెల్స్ నుంచి అప్పర్ సైడ్లో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అప్పర్ సైడ్లో 686లో ఓపెన్ అయినప్పటికీ ఆ తర్వాత 1 అవర్ మంచి ర్యాలీ కనిపించింది. 936 లెవెల్స్ వరకు వెళ్ళింది. సో 22,000కి నియర్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మనకి కరెక్షన్ అనేది కనిపించింది. ఫాలింగ్ చూసుకున్నట్టయితే 21,448, అంటే 21,500 కంటే కేవలం 50 పాయింట్స్ బిలో వరకు వెళ్ళి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అనేది 50 పాయింట్స్ కనిపించింది. సో ఈరోజు సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే నిఫ్టీ మెటల్స్, నిఫ్టీ ఆటో, నిఫ్టీ మీడియా, కమోడిటీస్, కన్జంప్షన్, ఐటీ, ఇన్ఫ్రా అనేవి పాజిటివ్గా ట్రేడ్ అయితే ఎనర్జీ, ఫార్మా సెక్టార్, PSU, బ్యాంకింగ్ సెక్టార్, ఫైనాన్షియల్ సర్వీసెస్, FMCG ఇవన్నీ నెగిటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. టాప్ గెయినర్స్ చూసుకున్నట్టయితే హిందాల్కో అనేది 8% వరకు ర్యాలీ తీయడం జరిగింది. టాటా స్టీల్ అనేది 5.57% వరకు. ఐచార్ మోటార్స్ చూసుకున్నట్టయితే 4% ర్యాలీ. అదానీ పోర్ట్స్లో 3.86% ర్యాలీ అనేది కనిపించింది. టాప్ లూజర్స్లో మనకి UPL, HDFC లైఫ్, HDFC బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ 50 యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనం ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దానికంటే బిలో అయితే ఈరోజు ట్రేడ్ అవుతూ కనిపించింది. కాకపోతే అప్ ట్రెండ్లోనే ఉంది. మార్కెట్ అనేది స్టిల్ అప్ ట్రెండ్లోనే కనిపిస్తూ ఉంది. సో మనకి ప్రీవియస్ 11,000 పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మళ్ళీ మనకి అప్ సైడ్లోనే ఈరోజు అయితే కనిపించడం జరిగింది. సో బేరిష్ క్యాండిల్ ఇక్కడ ఏర్పరిచినప్పటికీ
అప్పర్ మూమెంట్లోనే మార్కెట్ అనేది కనిపిస్తుంది. 11,100 కంటే ఎబోనే క్లోజ్ అయింది కాబట్టి స్టిల్ మార్కెట్లో పాజిటివ్ మూమెంటం ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. 11,200 లెవెల్స్లో మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. 11,100 కంటే బిలో అయితే మార్కెట్ రాలేకపోతుంది. సో 11,100 లెవెల్లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. సో మనకి ఇక్కడ వీ కర్వ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి సెల్లర్ ప్రెషర్ ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడ నుంచి ఏదైతే సెల్లర్ ప్రెషర్ ఏర్పరిచిందో ఇక్కడ నుంచి ఏదైతే సెల్లర్ ప్రెషర్ ఏర్పరిచిందో నిన్నట క్యాండిల్ ఏదైతే బుల్లిష్ క్యాండిల్ ఏర్పరిచిందో అక్కడ నుంచి ఈరోజు మంచి పాజిటివ్ అప్సైడ్ మూమెంట్ ఏర్పడినప్పటికీ డౌన్ఫాల్ అనేది మళ్ళీ క్లోజింగ్ ప్రైస్ వరకు కనిపించింది. సో మార్కెట్లో ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ సెకండ్ హాఫ్లో చూసుకున్నట్టయితే హెవీ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. కానీ రేపు మార్కెట్స్ అనేవి ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో రేపు మార్కెట్స్ అనేవి మళ్ళీ పాజిటివ్గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఎక్స్పైరీ ఉంది కాబట్టి వాలిటాలిటీ కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది. 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకున్నట్టయితే మనకి చూడండి ఫస్ట్ 1 అవర్లో 4 బులిష్ క్యాండిల్స్ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ మనకి 11,200 లెవెల్స్ కంటే ఎబో బేరిష్ క్యాండిల్ అనేది ఏర్పడింది. ఆ తర్వాత కంటిన్యూస్గా 2 అవర్స్ వరకు 12 ఓ క్లాక్ వరకు మనకి బేరిష్నెస్ అనేది మార్కెట్లో కనిపించింది. వన్స్ బుల్లిష్ క్యాండిల్ అనేది ఆఫ్టర్ 12 తర్వాత ఏర్పడింది. అక్కడ నుంచి మనకి 11,100 లెవెల్స్లోనే మార్కెట్ అనేది ట్రేడ్ అవ్వడం కనిపించింది. సో 11,000 కంటే బిలో అయితే రాలేదు. 11,070 లెవెల్స్లో ఈరోజు మార్కెట్ అనేది 2 టైమ్స్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. 12 ఓ క్లాక్కి అలాగే 2 ఓ క్లాక్కి. ఇక్కడ 12 ఓ క్లాక్కి సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ ఇక్కడ 2 ఓ క్లాక్కి కూడా 11,070 లెవెల్స్లో సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో 11,070 లెవెల్స్ అనేది స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా కనిపిస్తుంది. 11,100 లెవెల్స్ కంటే ఎబో హాఫ్ అన్ అవర్ వరకు మార్నింగ్లో ట్రేడ్ అయితే కనుక 11,200 లెవెల్స్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇది నిన్నటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ 11,200 లెవెల్స్ని టచ్ అవుతుంది అని చెప్పేసి ఎస్టర్డేస్ వీడియోలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వన్స్ 11,200 లెవెల్స్ని బ్రేక్ చేసి స్ట్రాంగ్ అప్ మూవ్ ఉంటే కనుక 330 లెవెల్స్లో మళ్ళీ మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది. కానీ రేపు వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి హయ్యెస్ట్ అప్ మూవ్ అయితే ఉండే ఛాన్సెస్ లేదు. వాలిటాలిటీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది. 11,200 లెవెల్స్లో మార్కెట్ అనేది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకి 21,000లో ఏదైతే 4 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది అని నిన్న డిస్కస్ చేశామో ఈరోజు చూసుకున్నట్టయితే 21,500 లెవెల్స్లోనే మార్కెట్ కనిపించింది. సో మనకి 15 మినిట్స్ క్యాండిల్స్ చూసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి 12 ఓ క్లాక్కి కూడా 21,500 లెవెల్స్ నుంచి రివర్స్ ట్రెండ్ అనేది కనిపించింది. అలాగే 2 ఓ క్లాక్కి కూడా మళ్ళీ మనకి రివర్స్ ట్రెండ్ అనేది అయితే కనిపించింది. సో 21,500 లెవెల్స్లో బయ్యర్స్ యొక్క ప్రెషర్ అనేది అయితే కనిపిస్తుంది. సో బయ్యర్స్ అనేవాళ్ళు 21,500 దగ్గర స్ట్రాంగ్గా ఉన్నారనమాట. సో రేపు మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఓపెన్ అయినప్పటికీ 21,400 లెవెల్స్లో ఓపెన్ అయినప్పటికీ అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. జస్ట్ ఇట్ ఈస్ మై అజంప్షన్. సో నిన్నటి ట్రెండ్ లైన్ చూడండి. నిన్న మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ 630 లెవెల్స్ కంటే ఎబో ఓపెన్ అయితే 900 లెవెల్స్ని టచ్ చేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి నిన్నటి వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు చూడండి 900 లెవెల్స్లోనే ఆల్మోస్ట్ 1 అవర్ వరకు ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. సో 900 లెవెల్స్ నుంచే మళ్ళీ మనకి రివర్స్ ట్రెండ్ అనేది కనిపించింది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే 21,500 లెవెల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 500 లెవెల్స్ కంటే ఎబో హాఫ్ అన్ అవర్ వరకు సస్టైన్ అవ్వగలిగితే మార్నింగ్ ఆ తర్వాత బుల్లిష్ ట్రెండ్లో మనకి 630 లెవెల్స్ నుంచి 700, 800 లెవెల్స్ వరకు వెళ్ళవచ్చు. వన్స్ ఇది స్ట్రాంగ్ బుల్లిష్నెస్ కనిపిస్తే 21,900 లెవెల్స్లో ఈరోజు ఏదైతే రెసిస్టెన్స్ కనిపించిందో దీన్ని కూడా మళ్ళీ రేపు టచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో GM P Pfaudler కంపెనీ గురించి కమెంట్ సెక్షన్లో అడగడం జరిగిందండి. సో GM P Pfaudler కంపెనీ అనేది ఇది కెమికల్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ, 6,109 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. దీని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం దీంట్లో. అదే దీని యొక్క ఫండమెంటల్స్ చూసినట్టయితే డెట్ అనేది చూడండి కేవలం 34 crores ఉంది. సో డెట్ టు ఈక్విటీ అనేది 0.1 ఉంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది 0.68గా కనిపిస్తుంది. సో ఎర్నింగ్ పర్ షేర్ అనేది 49 ఉంది. స్టాక్ PE అనేది కాస్త ఎక్స్పెన్సివ్గా ఉంది, ఎందుకంటే ఇది చాలా మంచి ర్యాలీ తీసిన కంపెనీ. ROCE రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసుకున్నట్టయితే 28% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 19% కనిపిస్తుంది. ఓవరాల్గా మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ. 1,178 లెవెల్స్ అనేది 52 వీక్ లో ఉంటే 52 వీక్ హై చూడండి 4,700 లెవెల్స్ వరకు వెళ్ళింది. చాలా మంచి ప్రైస్ అప్రిషియేషన్ అయితే దీంట్లో కనిపించింది. దీని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్, జూన్ యొక్క రిజల్ట్స్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్వార్టర్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే జూన్ 2019లో 18 crores నెట్ ప్రాఫిట్ చూపించింది.
ప్రజెంట్ క్వార్టర్లో 19 క్రోర్స్గా పెరగడం జరిగింది. అదేవిధంగా సేల్స్ చూసుకున్నట్టయితే 150 క్రోర్స్ అనేది జూన్ 2019లో ఉంటే 154 క్రోర్స్కి ప్రజెంట్ జూన్ 2020లో పెరగడం జరిగింది. ప్రీవియస్ క్వార్టర్తో మార్చ్ 2020తో కంపేర్ చేసుకున్నా కూడా 132 క్రోర్స్ నుంచి 154 క్రోర్స్కి రెవెన్యూ పెరిగితే 12 క్రోర్స్ నుంచి 19 క్రోర్స్కి ప్రాఫిట్ అనేది పెరగడం జరిగింది. సో చాలా మంచి పాజిటివ్నెస్ అనేది అయితే దీంట్లో కనిపిస్తుంది. జిఎంపీ ఫార్లర్ యొక్క ప్రైస్ చూడండి, మనకి ప్రీవియస్ ఏదైతే కరెక్షన్లో ఫాల్ అయిందో 2200 లెవెల్స్కి అక్కడ నుంచి మనకి 2200 ప్రైస్ అప్రిషియేషన్ అనేది అంటే 110% వరకు ఆల్మోస్ట్ ఇది మల్టీ బ్యాగర్ అయ్యింది, ఆల్రెడీ డబల్ అయిందనమాట ప్రైస్ అనేది. సో 2000 లెవెల్స్ నుంచి 4000 లెవెల్స్ వరకు పెరగడం అయితే కనిపిస్తుంది జస్ట్ ఇన్ 4 మంత్స్లో. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో దీంట్లో ఫ్రెష్ ఎంట్రీస్కి అయితే రికమెండ్ చేయట్లేదు. దీన్ని ఎవరైతే హోల్డ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కంటిన్యూ చేయవచ్చు. ఫ్రెష్ ఎంట్రీస్కి అయితే ఇది ఆల్రెడీ ఎక్స్పెన్సివ్ ప్రైస్లో కనిపిస్తూ ఉంది. సో ఈరోజు స్టాక్ ఆఫ్ ద డేగా చూడాలనుకుంటే బజేరియా ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేయాలండి. ఇది 76% ప్రీవియస్ ఫాల్ నుంచి అయితే పెరగడం జరిగింది. ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డీ రేట్స్ బాగున్నాయి, డివిడెండ్ రిటర్న్స్ బాగున్నాయి. ఎంట్రీ పాయింట్ అనేది అట్రాక్టివ్గా ఉంది, నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ, మార్కెట్ క్యాప్ అనేది కేవలం 518 క్రోర్స్ ఉంది, అంటే మైక్రో క్యాప్ కంపెనీగా చెప్పవచ్చు. ఇది 52 వీక్ లో చూసుకున్నట్టయితే 64 రూపీస్లో ఉంది, 52 వీక్ హై చూసుకున్నట్టయితే 154 రూపీస్లో ఉంది. సో స్టాక్ అనేది మరీ హెవీ రిస్క్ ఉన్న కంపెనీ కాదండి, దీంట్లో లో రిస్క్ ఉంది. చూడండి, నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే 1.71 టైమ్స్ వాలిటాలిటీ అనేది దీంట్లో కనిపిస్తూ ఉంది. మైక్రో క్యాప్ కంపెనీ అయినప్పటికీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. డెట్ చూడండి కేవలం 20 క్రోర్స్గా కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ 0.05 ఉంటే డెట్ టు ప్రాఫిట్ అనేది 0.29 కనిపిస్తుంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 12.48 ఉంది. సో స్టాక్ పీఈ చూసుకున్నట్టయితే ఇండస్ట్రీ పీఈ 14.24 ఉంటే స్టాక్ పీఈ అనేది 9.52 కనిపిస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 22 ఉంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది 28 ఉంది. ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా 2 కంటే బిలో ఉంది, 1.3 కనిపిస్తుంది. సో స్టిల్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఇది కనిపిస్తుంది. దీని యొక్క చార్ట్ చూసినట్టయితే మనకి బ్రేక్అవుట్ రేంజ్ అయితే కనిపిస్తుంది. అసెండింగ్ ఛానల్ ప్యాటర్న్ ఏర్పరుస్తూ అప్పర్ సైడ్ అయితే వెళ్తూ ఉంది. 127 లెవెల్స్లో 2 టైమ్స్ టాప్ని టచ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో 120 లెవెల్స్ని బ్రేక్ చేస్తే కనుక 120 లెవెల్స్లో ఎంట్రీ తీసుకుంటే కనుక మనకి 127 లెవెల్స్లో రెసిస్టెన్స్ ఏర్పడే ఛాన్సెస్ ఉంది. దీన్ని కనుక బ్రేక్ చేస్తే మనం కమింగ్ డేస్లో 150 లెవెల్స్ని దీంట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో స్టాప్ లాస్ 110 రూపీస్ని పెట్టుకొని దీంట్లో ఫ్రెష్ ఎంట్రీస్ గురించి ఆలోచించవచ్చు. సో గ్లోబల్ వైజ్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి డౌ జోన్స్ అనేది 283 పాయింట్స్ అప్పర్ సైడ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ 28 పాయింట్స్, S&P 500 అనేది 19 పాయింట్స్ అప్పర్ సైడ్లో పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ చూసుకున్నా కూడా ఓవరాల్గా 0.6% నుంచి 0.9% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఆసియన్ మార్కెట్స్లో నిక్కీ అనేది కాస్త కన్సాలిడేషన్లో నెగటివ్గా కనిపిస్తుంది, 58 పాయింట్స్ ఫాలో అవడం జరిగింది. హ్యాంగ్సెంగ్ 155 పాయింట్స్ పెరిగితే షాంఘాయ్ అనేది కూడా కన్సాలిడేషన్లో కేవలం 5 పాయింట్స్ అప్పర్ సైడ్లో క్లోజ్ అవడం అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా గ్లోబల్ న్యూస్గా చూసుకున్నట్టయితే నెగటివ్నెస్ అనేది అయితే ఏమీ లేదు. కానీ రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి వాలిటాలిటీ హెవీగా ఉండొచ్చు. ఏదైనా మేజర్ బ్యాడ్ న్యూస్ వస్తే తప్ప మార్కెట్ అనేది అయితే పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.